శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మూడో విడత పంచాయతీ పోరు నేటితోటి ముగియనున్నది. మూడో విడత ఆల్రెడీ ఎన్నిక ప్రారంభమైంది. 2 విడతల లోపల సత్తా చాటినటువంటి బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ఎంతకు దిగజారంటే అధికార దుర్వినియోగాన్నంతా మరి వినియోగించుకొని ఇటు పోలీసు వ్యవస్థను ఇటు అధికార యంత్రాంగాన్ని వినియోగించుకోవడమే కాకుండా ఏకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికే మరి ఇక్కడ ఏదైతే పూనుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాజ్యాంగబద్ధంగా 5 అంచెల విధానం ద్వారా మన దగ్గర మరి ఇక్కడ పరిపాలన అనేది సాగుతూ ఉన్నది. మరి ఇక్కడ స్థానిక సంస్థలు, అదేవిధంగా పరిషత్తులు, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే ఉన్నదో మన ఎమ్మెల్యే ఎంపీలు, అదేవిధంగా మరి దానికి సంబంధించి జిల్లా పరిషత్, ఇటు మండల పరిషత్, అటు జిల్లా పరిషత్, ఇటు ఎమ్మెల్యే ఎంపీలు, రాష్ట్రానికి సంబంధించి అటు కేంద్రానికి సంబంధించి ఎంపీలు, ప్రధానమంత్రి, ఈ రకంగా పరిపాలన 5 అంచెల విధానంలో సాగుతూ ఉంటే మరి ఇక్కడ ఒక ఏదైతే పల్లెపోరును మరి ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పి ఎమ్మెల్యేలు బాహాటంగా బెదిరించడాన్ని బట్టి చూస్తూ ఉంటే నిజంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉన్నది. మరోవైపు ఏదైతే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడో రాహుల్ గాంధీ, ఆ రాహుల్ గాంధీ ఇకనైనా కన్ను తెలవారే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రకంగా బాహాటంగా బెదిరిస్తూ ఎవరైతే సర్పంచులు బీఆర్ఎస్ సర్పంచులను గెలుస్తారో వాళ్ళను మేమే హతమారుస్తాం, వాళ్లకు బిల్లులు ఇయ్యం, వాళ్ళను పనులు చేయనీయం, ఆఖరికి ఇందిరా మిల్లు కూడా మా కమిటీల ద్వారానే ఇస్తాము, మీరు గెలిచి ఏం చేస్తారని చెప్పి ఈ రకంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నారు. ఇదా ఇందిరమ్మ పాలన, ఇదా ప్రజాపాలన అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం మరి గుర్తుంచుకోవాలి. ఒక్కసారి అధికారం ఇచ్చినందుకే ఇంత పెట్టరేగిపోతున్న ఈ కాంగ్రెస్ గుండాలు ఇప్పటికే అనేక మంది మీద ఏ రకంగా దాడులు చేస్తా ఉన్నారో చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ రకంగా బాహాటంగా ఏ విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారో మరి ఇక్కడ ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి ఇక్కడ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విన్నట్టయితే, సర్పంచ్ గా గెలిచి మీరు ఏమైనా అభివృద్ధి చేస్తారట, మీరు చచ్చిపోతానికి గెలిస్తే మీరు గెలిచినా నేను దాపేస్తాను. ఎందుకంటే మీరు గెలిస్తే మీకు నిధులు ఇవ్వను, మీకు ఏమి ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళని ఇస్తాను, తగ్గిన ఏమి ఇవ్వను, మీకు బిల్లు రావు. ఇదా ఒక ఎమ్మెల్యే ప్రజాస్వామ్యం మీద మరి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రతి పౌరునికి పోటీ చేసే హక్కు ఉంటుంది, ప్రతి పౌరునికి మరి ఇక్కడ ఏదైతే మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ 5 అంచెల విధానంలో మరి ఇక్కడ ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈయనకే నిధులు వస్తూ ఉంటాయి, ఈయనకు వచ్చిన నిధులు ఏది కూడా నేను ఏదైతే సర్పంచ్లకు ఇయ్యా అని చెప్తా ఉన్నాడు. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే సర్పంచ్లకు నేరుగా నిధులు వస్తాయి, ఎమ్మెల్యేకి ఎక్కడ కూడా చెక్ పవర్ లేదు, కానీ సర్పంచ్కి మాత్రమే చెక్ పవర్ ఉన్నదనే విషయాన్ని నేను ఇక్కడ గమనించాలి. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏ విధంగానో ఒక గ్రామానికి సర్పంచ్ కూడా అదే విధంగా నేరుగా కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి. నువ్వు ఇచ్చే అభివృద్ధి పనులకు సర్పంచ్కి సంబంధమే లేదు. నువ్వు రోడ్డు లేదంటే మరి దానికి సంబంధించి ఊరుకు సంబంధించి ఏదైనా డ్రైనో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయకపోతే నిన్నే ప్రజలు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తారు. సర్పంచ్ విధులేంటి, సర్పంచ్కి వచ్చిన ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులతో పాటు వీళ్ళు ఏదైతే ఇక్కడ పన్నుల రూపంలో ఇంటి పన్ను రూపంలో వసూలు చేస్తారో వాటన్నిటితోటి మరి ఇక్కడ ఏదైతే మెయింటెనెన్స్ చేయాలి, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, మరి ఇక్కడ ఏదైతే చీకట్లో ఉండకుండా వెలుగులు ప్రసాదించాలి, పారిశుద్ధ్యం నిర్వహణ చేసుకోవాలి, అదేవిధంగా డ్రైన్లు మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొని వాటర్ సరఫరా చేయాలి. సర్పంచ్ చేయాల్సిన పని అది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పనులు చేయాలి. మేము సహకరించామంటే నిన్నే మరి ఇక్కడ బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 2 విడతలలో బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున సీట్లు రావడంతో ఈ ఎమ్మెల్యేలు ఈ విధంగా నీచానికి దిగజారి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది ప్రజాపాలన ఆలోచించుకోవాలి. ఇంకోసారికి కాంగ్రెస్ కు ఓటేస్తే మరి ఇక్కడ చెప్పుతోటి చెంపలేసుకోవాలని చెప్పి ప్రజలు మరి ఇక్కడ ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడుతున్న పరిస్థితిని కూడా ఇలాంటి ఎమ్మెల్యేల వల్లనే అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు రేవంత్ రెడ్డి మనకు ఆ నిధులే లేవు అని చెప్పి మరి ఎమ్మెల్యేలకే ₹1,00,000 2 లక్షలకు గతి లేదు, నువ్వు సర్పంచ్లకేనా కదా చిత్తవా, నీ పరిపాలనే పూర్తిగా చెండాలం అయిపోయింది. ఇలా కాంగ్రెస్ ను బొందబెడితే తప్ప తెలంగాణ బాగుపడే పరిస్థితి లేదు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రేపు గుర్తులతో వచ్చే ఎన్నికలతోటి మీకు గుండు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజానీకం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలు పరిశీలించినట్లయితే నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ దాదాగిరి, దండు కట్టిన పల్లె, బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పుల కర్రలతో దాడి, అధికార పార్టీ ఆగడాలపై తిరగబడ్డ ఊరు, పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు ఉరిమే ఉత్సాహంతో బీఆర్ఎస్ కు జై, ప్రజల తీర్పుతో కాంగ్రెస్ కకావికలం,
పరాజయంతోనే అసహనం, ఆక్రోశం. అందుకే ఓటర్లకు ఎమ్మెల్యేల బెదిరింపులు. ఇప్పుడే చూసినాం ఎమ్మెల్యే ఏ రకంగా బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారో. ఇక్కడ చూడు బీఆర్ఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇక్కడ నిప్పుల కర్రలతోటి దాడి చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ పక్కనే జైపూర్ మండలం షెట్పల్లిలో కత్తులతోటి దాడి చేసిరు బీఆర్ఎస్ వాళ్ళ మీద. ఇంకోడైతే ఏకంగా ట్రాక్టర్నే ఎక్కించిండు వాళ్ళ మీద. ఈ రకంగా కాంగ్రెస్ రాక్షస పాలన మరి ఏ విధంగా ఉన్నదో మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మరి ఏదైతే 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ ఏదైతే పారదర్శకంగా పరిపాలన అందించినటువంటి బీఆర్ఎస్ ను పక్కకు జరిపి కాంగ్రెస్ చేతిలో అధికారం పెట్టింది ఇందుకేసమైనా అనేది కూడా మరి ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఇవాళ గుర్తుతోటి జరిగే ఎన్నికలు కాకున్నా కూడా, పార్టీల గుర్తుతోటి జరిగే ఎన్నికలు కాకుండా, ఇండిపెండెంట్ గుర్తులతో జరిగే ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ మద్దతుదారులను చిత్తగా ఓడిస్తా ఉన్నారు. రేపటి రోజున మీరు చెయ్యి గుర్తుతో ఎన్నికలకు వస్తే మిమ్మలను బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీ ఆగడాలను చూసి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే పరిపాలన వాళ్ళ యొక్క అధికార మరి ఏదైతే వాళ్ళు మేము ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన తెస్తాం, మరి రైజింగ్ తెలంగాణ ఏ విధంగా ఉన్నదని అంటే ఈ విధంగా ఉన్నది. రైజింగ్ తెలంగాణకు సంబంధించి మొన్న ఏదైతే గ్లోబల్ సమ్మిట్ అని పెట్టింది కదా, డేరాలు వేసి డేరాలు ఎక్కడ ఊసిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే అభివృద్ధి కూడా ఇదే విధంగా ఉన్నది. 3 రోజుల భాగవతానికి మూతి మీసాలకు ఎక్కించుకున్నట్టు ఈ డేరాలన్నీ వేసి ఇదే అభివృద్ధి అని సూచించిండు. 3 రోజుల తర్వాత ఎక్కడ డేరాలు అక్కడ వీకపోయి మరి ఇక్కడ తెలంగాణ తల్లి అని చెప్పి కాంగ్రెస్ తల్లిని ఏదైతే తీసుకొని వచ్చిందో ఆ కాంగ్రెస్ తల్లి గతి ఎట్లా ఉన్నదో చూడండి. వాళ్ళే మరి ఇక్కడ ఏ విధంగా అవసరం అయిపోయిన తర్వాత ఏ విధంగా విసిరి పారేస్తారు అనేది ఇక్కడ కనబడతా ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన. 3 రోజుల పాటు మరి ఇక్కడ మురిపిచ్చిర్రు. మొత్తం ఇక్కడ కలర్ఫుల్ టెంట్లతోటి అభివృద్ధి చూడు ఏ విధంగా ఉన్నదో. ఫ్యూచర్ సిటీ అంటే ఇట్లే ఉంటుంది అన్నారు. రేపటి రోజున వాళ్ళ పాలనకు నిదర్శనం ఇది. ఫ్యూచర్ సిటీ ఇదే విధంగా ఉండబోతుంది. పరిపాలన చేతగాని వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు మరి ఇక్కడ ఇస్తాము, 3 లక్షలు 4 లక్షలు ఇస్తాం, మేము ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఇండ్లు ఇస్తామన్నారు. ఆఖరికి కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లకు రాహుల్ గాంధీ కాలనీ అని చెప్పి మదన్ మోహన్ రెడ్డి ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి ఇక్కడ రాజీవ్ గాంధీ డబుల్ బిహెచ్కే అని పెట్టిండు. రాజీవ్ గాంధీ కాలనీ అట. ఇక్కడ చూడు ఇవి కట్టిందల్లో నీ చెమట చుక్కున్నదా, అసలు నీకు సంబంధం ఉన్నదా, నీ 2 సంవత్సరాల నుంచి ₹1 అన్న ఇల్లు ఫండ్ పెట్టినవా అంటే అది ఏది లేదు. కానీ కేసీఆర్ కట్టిన దానికి వీళ్ళు నిస్సిగ్గుగా పేర్లు పెట్టుకుంటూ ఇంకా మేం చేసినాం అభివృద్ధి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఇది కాంగ్రెస్ రాష్ట్రంలో వచ్చేది. మసిపూసి మారేడుకాయం చేసి మరి రైజింగ్ తెలంగాణ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే మరి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ టెంట్ సిటీని చూస్తేనే అర్థమవుతా ఉన్నది. ఈ డబుల్ బెడ్రూమ్లను చూస్తేనే అర్థమవుతా ఉన్నది. వాళ్ళ అసహనంతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో. గెలిస్తే సర్పంచులను సంపెత్తరట. అంటే నిధులు ఇవ్వకుండా, మిమ్మల్ని ఏ పని చేయనీయకుండా మిమ్మల్ని నిర్వీర్యం చేస్తామని బాహాటంగా బెదిరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను పోటీకి అనర్హులుగా ప్రకటించాలి ఈసీ ఖచ్చితంగా. మరి ఇక్కడ ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న వీళ్లకు ప్రజాప్రతినిధులుగా కొనసాగే మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు అర్హత ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నిధులు ఇవ్వకుంటే తాట తీస్తాం, ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలే, పంచాయతీ నిధులు సర్పంచుల హక్కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మదం, అందుకే ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరదేగించి బెదిరిస్తున్నారు. నిధులు ఇచ్చేది లేదని దబాయిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్మిస్తలేరు. 2 ఏళ్లు గడిస్తే సర్పంచులు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేస్తారు. అప్పుడు ఊర్లను అభివృద్ధి చేసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖానాపూర్ షాద్నగర్ నియోజకవర్గ సర్పంచ్ విజేతలకు సన్మానం. సోమార్పేటలో కాంగ్రెస్ దాడిలో గాయపడిన బాధితులకు పరామర్శ. ఏదైతే ట్రాక్టర్ కింద పడేసిండు బీఆర్ఎస్ అభ్యర్థి కుటుంబాలను మీదకి ఆల్రెడీ గెలిచిండు కాంగ్రెస్ నుంచి, అయినా మాకు పోటీ చేస్తావా, మా మీద పోటీ చేస్తావా అని ఏకంగా సర్పంచ్ గా ఎలక్ట్ అయిన వాళ్ళ తమ్ముడు ట్రాక్టర్ను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబం మీకెళ్ళి కొనిస్తే 4 మరి గాయపడ్డ దానిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నది. నిన్న రోజున కేటీఆర్ వాళ్ళని పరామర్శించిండ్రు. దాడులకు పాల్పడితే సహించేది లేదని చెప్పడమే కాకుండా నిధులు ఇవ్వమంటే తాట తీస్తాం, మీ అయ్యసొమ్మ అని చెప్పి, నీ జాగీరా తెలంగాణ అని చెప్పి నీ మెడలు వంచి తీస్తాం, లేదంటే రాబోయే రోజులలో నిన్ను గ్రామాలకు రాకుండా తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయని కూడా హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ అక్రమంగా పోలవరం విస్తరణ, పిఎన్ఎల్పి ద్వారా సామర్థ్యాల పెంపు, ట్రిబ్యునల్ అవార్డు, విభజన చట్టానికి విరుద్ధం సిడబ్ల్యూసి మార్గదర్శకాలను కాలరాస్తున్న ఏపీ. కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. తక్షణం జోక్యం చేసుకోవాలి. ఏపీని నిలువరించాలి. తెలంగాణ జల హక్కులకు రక్షణ కల్పించాలి. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ అట. మరి ఇక్కడ ఏదైతే వాళ్లకు ఈ కట్టుకోవాలి, పోలవరాన్ని విస్తరించుకోవాలి, బనకచెర్ల
లింక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకోవాలి, కావేరికి మరి ఇక్కడ గోదావరి జలాలను అనుసంధానం చేయాలని ఆలోచన ఉట్టించిందే కాంగ్రెస్. ఇక్కడ చేతగాని కాంగ్రెస్ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించకుండా ఆ నీటినంతా వృధా వదులుతా ఉంటే ఆ పోయే నీటిని తాము ఒడిసి పట్టుకోవాలని చెప్పి అక్రమ మార్గాలకు పోతుంది. చేతగాని ప్రభుత్వం ఇక్కడ ఉంటే వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారో కనబడతా ఉన్నది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో చంద్రబాబు నాయుడు మన వైపు, మన హక్కుల వైపు చూడడానికే భయపడ్డాడు, మన హైదరాబాద్లో అడుగు పెట్టడానికే భయపడ్డాడు. ఇలా యథేచ్ఛగా నా శిష్యుడే ఉన్నాడు కదా అని చెప్పి మరి నీటిని దోసుకుపోవడానికి కూడా మరి ఇక్కడ వెనకాడడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కొరత తీర్చలేక కొత్త డ్రామా, క్యూలు పంపిణీ వైఫల్యాలు కనిపించదనే యూరియా యాప్నకు సర్కార్ స్కెచ్. ఇవాళ షాపులలో అమ్మాల్సిన యూరియా యాపులలో అమ్ముతారట. మరి ఇక్కడ ఏదైతే రైతులకు సంబంధించి మరి ఇక్కడ యూరియా బస్తాలను సప్లై చేయక 2 సంవత్సరాలు వచ్చిన 2 సంవత్సరాల నుంచి యూరియా కొరత వెన్నంటుతూనే ఉన్నది రైతులకు. మరి ఒక్క యూరియా బస్తా కోసం నడి రోడ్ల మీద మరి చంటి బిడ్డల తల్లులు కూడా ఆ రోడ్ల మీదనే పడిగాపులు కాసుకుంటూ వాళ్ళకు అక్కడనే పాలించుకుంటా కూడా రోడ్ల మీద కూర్చున్న దుస్థితి తీసుకొచ్చింది ఇలా కాంగ్రెస్. మరి దుస్థితి అంతా కూడా మళ్ళా కొనసాగుతుంది. కాబట్టి ఏదైతే ఈ లైన్లో ఉంటే మాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఇలా లైన్లలో ఉండకుండా ఎవరింట్లో వాళ్ళే మదన పడే విధంగా యాప్ల ద్వారా మీరు రిజిస్టర్ కాండి, యాప్ల ద్వారానే కొనుగోలు చేసుకొని మీ ఇంటికే పంపిస్తామంటాడు. మరి ఇలా యాప్లలో చేయడానికి ఎంతమందికి మరి చదవస్తుంది, ఎంతమంది దీన్ని వాడగలుగుతారు, ఎంతమంది స్మార్ట్ ఫోన్లను వాడతారు? రైతు అనేవాడు ఖచ్చితంగా చదువుకొని ఉండాలా, మరి రైతుగా ఉండాలి. మరి ఇలా వీళ్ళు ఇచ్చే రైతు భరోసా రావాలన్నా, వీళ్ళు ఇచ్చే యూరియా రావాలన్నా కూడా మరి కనీసం 10వ తరగతి చదవాలనే నిబంధన కూడా పెడతారు. ఏంది రానని మరి ఇక్కడ పరిస్థితి ఉన్నది. షాపులలో అమ్మాల్సిన యూరియాని ఎందుకు యాపులలో అమ్ముతా ఉన్నారు అని అంటే ఇప్పటికి కూడా యూరియా కొరతను తీర్చలేక చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో రోడ్ల మీద మరి ఇక్కడ లైన్లు పడిగాపులు, రాత్రులంతా కూడా పడిగాపులు కాయకుండా ఎవరింట్లలో వాళ్ళే పడిగాపులు కాసే విధంగా వాళ్ళే మదనపడి కొట్టుకొని సచ్చే విధంగా ఇవాళ యూరియా కొరతను తీర్చడం చేతగాని ప్రభుత్వం ఇలా యాప్ల పేరుతోటి మళ్ళీ వేధించడానికి ఇలా రైతులను నట్టేయడం వచ్చింది. రైతు ప్రభుత్వం అన్నది ఇదేనా? రైతు ప్రభుత్వం ఇదేనా? మరి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం అని ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే విద్యకు ఇవ్వండి మినహాయింపట, విద్యాభివృద్ధి రుణాలకు FRBM పరిమితి నుంచి మినహాయింపు ఇవ్వండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 30,000 కోట్ల రూపాయలట విద్య మీద ఖర్చు చేస్తారట. మనం తెచ్చిన 2.5 లక్షల కోట్లు దేని మీద పెట్టినవా అంటే దానికి మాత్రం సమాధానం లేదు. 2.5 లక్షల కోట్లు తీసుకుని వచ్చి ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, కొత్త రోడ్లు వేయలేదు, కొత్త పాలసీలు చేయలేదు, కొత్త విధానాలు చేయలేదు, కొత్తగా నిర్మాణాలు చేయలేదు. 2.5 లక్షల కోట్లు మరి వర్షార్పణం అయినాయా లేకపోతే గంగార్పణం అయినాయా కానీ ఇంకా మేము అప్పులు తెస్తాం, FRBM పరిధిని దాటి అప్పులు తెచ్చుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తా ఉన్నాడు. అప్పు మరి ముప్పు అని చెప్పి పెద్ద గొప్ప డైలాగులు మాట్లాడిన రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక మన ఆదాయ వనరులను పెంచలేక మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని హైడ్రా తోటి కుప్పగూల్చి ఇవాళ మద్యం మీద మాత్రమే మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రభుత్వాన్ని నెట్టుకుంటా వస్తూ ఇవాళ అప్పుల మీద అప్పులు చేస్తూ తెలంగాణకు గుదిబండిగా మారుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సాజిద్ ఫ్రమ్ పాత బస్తేట ఆస్ట్రేలియాలో మరి ఇక్కడ ఉగ్రవాదులు ఇద్దరు కూడా ఎవరైతే అయ్యా కొడుకులు ఆస్ట్రేలియాలను మరి విచక్షణ రహితంగా కాల్పులు జరిపిర్రో వాళ్ళు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళట. ఎక్కడ ఏం జరిగినా భారతదేశంలో ఎక్కడ ఏం జరిగినా హైదరాబాద్కు లింకులు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడేం జరిగినా హైదరాబాద్కు లింకులు ఉంటున్నాయి. ఇలాంటి విధవలు చేయబట్టి ఇలా భారతదేశం మీద కూడా కొంతవరకు మరి నెగిటివ్ అనేది ప్రచారం అవుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూడాలి. పాత బస్తీలో ఉగ్రవాదులకు ఊతమిచ్చే విధంగా చేస్తున్న వారిని ముందుగాను వాళ్ళని ఏరేస్తే తప్ప ఈ ఉగ్రవాదం అంతమయ్యే పరిస్థితి లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక తుది విడత పంచాయతీ నేడేనట. మరి ఇక్కడ మొత్తం 182 మండలాలలో 4159 గ్రామ పంచాయతీలలో ఇవాళ ఎలక్షన్ జరగబోతా ఉన్నది. అందులో 36,452 వార్డులు ఉంటే 36,483 మరి ఇక్కడ పోలింగ్ స్టేషన్ పెట్టినట. ఓటర్లు 53,06,395 మంది ఇవాళ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. మరి ఇదే చివరిది కాబట్టి కాంగ్రెస్ అయితే మరి ఇక్కడ సర్వశక్తులు ఒడ్డింది. ఆఖరికి ఎమ్మెల్యేలు అందరినీ దింపి మేము ఈ నియోజకవర్గాలలో ఖచ్చితంగా గెలిపించుకోవాలంటే వాళ్ళు డైరెక్ట్ బెదిరింపులకు పాల్పడి ఒకడేమో మరి ఇక్కడ సర్పంచ్ గెలిస్తే కాగితం పట్టుకొని నా దగ్గరికి రావాలి, నేను వాడు అత్తే మెడలు పట్టి గెంటేస్తా అంటాడు. ఇంకోడేమో నేను వాళ్ళని చంపేస్తా, మరి ఇక్కడ నిధులు ఇవ్వకుండా వాళ్ళకు ఇందిరా మిల్లు కూడా నా కమిటీతో పనిచేసి వాళ్ళు గెలిచినా కూడా ఓడినట్టే చేసి వాళ్ళను రాజకీయంగా చంపేస్తా అని మరి ఇక్కడ బాహాటంగా
ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. రాజ్యాంగాన్ని మేము కూని చేస్తామని చెప్పి బాజాప్తా చెప్తా ఉంటే ఇలా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ కన్నా సిగ్గుండాలి, లేదంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కన్నా సిగ్గుండాలి, ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరికన్నా సిగ్గుండాలి. ఈ రకంగా మరి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసుడు, లీడర్లను భయభ్రాంతులకు గురి చేసుడు, మరి 2 సంవత్సరాల పరిపాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేక మరి మేము అభివృద్ధి చేసినాం, మా మీద నమ్మకం ఉంచి మీరు ఇస్తే ఈ 2 ఏళ్లలోనే ఇది చేసిన 3 ఏళ్లలో ఇది చేస్తామని చెప్పుకోవడానికి ఏమీ లేక నిస్సిగ్గుగా దిగజారు రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ బీఆర్ఎస్ కు మరి మీరు గెలిపిస్తే మేము నిధులు ఇవ్వమని చెప్పి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పుతోటి పెట్టినట్టు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఓటర్ల మీదనే ఉన్నది. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 30,000 కోట్ల రుణానికి సహకరించండి, మేము రుణమే తీసుకుంటాం, మేము ఏదైతే తెలంగాణలో ఆదాయ వనరులు పెంచుకునే పరిస్థితి లేదు, మాకు చేతనైతే లేదు, ఇలా జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మా దగ్గర రూపాయి లేదు, కానీ ఇక్కడ మూసీని తలతల మెరిపించడానికి చుట్టూ మరి ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కడతాం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైతే నిర్మాణ సంస్థనేమి రిపేర్ చేస్తా అన్నా కూడా రిపేర్ చేయించకుండా, రిపేర్ చేస్తే మాకేమవుతుంది బొక్క, మరి అక్కడ ఏదైతే తమిళేటి నుంచి మళ్ళీ సుందీలకు లింక్ కలిపితే 30,000 కోట్లు 40,000 కోట్లు వస్తే దానిలో 10%కు 2,000 కోట్లు 3,000 కోట్లు జేబులు వేసుకోవచ్చని మళ్ళీ అక్కడి నుంచి మేము కడతామంటా ఉన్నది. అప్పులన్నీ తెలంగాణ ప్రజల నెత్తి మీద, ఇలా కమిషన్లు మాత్రం కాంగ్రెస్ నేతల జేబులలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలా పంచాయతీ పోరులో కని విని ఎరగనంత ఖర్చు, గ్రామీణ ఓటర్లను డబ్బుతో ముంచెత్తిన అభ్యర్థులు, ఓటుకు 1000 నుంచి 5,000 వరకు చెల్లింపు, అదనంగా మద్యం, చీరలు, కానుకలు సైతం, వెండి ఉంగరాలు పంచిన ఉంగరం గుర్తు అభ్యర్థి, నిర్ణయాత్మక ఓటుకు 30,000 దాకా పంపిణీ. హైదరాబాద్ శివార్లోని శంకరపల్లి మండలంలో ఓటుకు 55,000 చొప్పున ఇచ్చిన ఒక అభ్యర్థి. పటాన్చెరులో అభ్యర్థి ఖర్చు 17 కోట్లు, ఎమ్మెల్యే కూడా కావంత ఖర్చు. ఎన్నికల కోసం భూములు అమ్ముకున్న వైనం. స్థానిక సంస్థల ఎన్నికలను చూసుకున్నట్టయితే ఇలా పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థులుగా నిలబడ్డ వాళ్ళను మరి ఏదైనా గ్రామంలో మీ ఊళ్ళే ఏ పార్టీ అభ్యర్థి గెలిచిందని అడగడానికి బదులు మీ ఊళ్ళే ఓటుకి ఎంత పెట్టి గెలిచిండు అని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ ఊరు ఆ ఊరు అనేవి లేదు, ప్రతి ఊర్లో కూడా ఇవాళ పైసలను పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి మన ఎన్నికలలో ఓట్లను కొనుగోలు చేయడానికి ఏదైతే మంతనిలో మాత్రం పైసలు పుట్టిందే శ్రీధర్ బాబు ద్వారా, ఓట్ల కొనుగోలు అనేది ప్రారంభమైందే శ్రీధర్ బాబు ద్వారా. మరి ఇక్కడ ఏదైతే 2014లో ఓటమి పాలైండో 2018 నుంచి పైసల ద్వారా మాత్రమే మన గెలుపు సాధ్యమని 18లో 23లో మరి డబ్బు సంచులు కుమరించి, విపరీతంగా డబ్బులు సమ్ముతులు కుమరించి ఓటర్లను కొనుగోలు చేయడంతో అవి స్థానిక సంస్థలకు కూడా వాకినాయి. ఇవాళ మన ఏదైతే మంతని నియోజకవర్గంలో 5,000 పంపిణీ చేసిన అభ్యర్థి కూడా ఓడిపోయాడు, 3,000 పంపిణీ చేసిన అభ్యర్థి ఓడిపోయాడు. ఇలా సానుభూతి వర్కౌట్ అయింది. తర్వాత వాళ్ళ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీ వర్కౌట్ అయింది. లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తే మాక్సిమం గా గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. స్థానికంగా సానుభూతి అనేది ఖచ్చితంగా వర్కౌట్ అయింది అనే విషయాన్ని అయితే మనం గమనించవచ్చు. కానీ డబ్బు మాత్రం ఏరులై పారింది. సానుభూతి ఉన్న వ్యక్తి కూడా అవతలోడు 1000 వంచితే 500 వంచాలి, లేకపోతే ఈ డబ్బులు వంచనట్టయితే ఆ సానుభూతి కూడా వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఏది ఏమైనా కూడా ఇవాళ పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్యే ఖర్చు కంటే ఎక్కువ అయిందని చెప్పడంలో అతిశయోక్తి మాత్రం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 13 మంది సజీవదానం. యమునా ఎక్స్ప్రెస్ మీద బస్సులు కార్లుడి దట్టంగా అలుముకున్న పొగమంచు వల్లే దుర్ఘటనలో 43 మంది గాయాలు. యూపీలో వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో మరో 12 మంది మృత్యువాతట. ఏదైతే పొగమంచు దట్టంగా అలుముకొని ఉన్నదో అంటే ఈ కాలుష్యం కారణంగా ఆ మంచు అంతా పేరుకపోయి ఇవాళ యమునా ఎక్స్ప్రెస్ వే మీద ఇటు బస్సులు, కార్లు, లారీలు ఎక్కడికక్కడ గుద్దుకొని మరి ఇక్కడ ప్రమాదాల బారిన పడ్డాయి. దాంతో సజీవ దానమైన మంటలు లేసి సజీవ దానమై సుమారు 13 మంది మృత్యువాత పడ్డారట. మావోయిస్ట్ నేత దామోదర్ అరెస్టు. ఆయనతో పాటు మరో 15 మంది మావోయిస్టులు కూడా అదుపులోకి తీసుకున్న ఆసిఫాబాద్ పోలీసులు. సిర్పూర్ పరిధిలో అటవీ ప్రాంతంలో కూమింగ్, ఎదురుకాల్పులకు ఆస్కారం లేకుండా అరెస్టులు. హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయానికి తరలింపు. ఛత్తీస్గఢ్ లో 34 మంది మావోయిస్టులు లొంగుబాటట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మావోయిస్టుల ప్రక్రియ వాళ్ళు కూడా మొన్ననే ఒకటి లీక్ వచ్చింది, ఏదో గత సంవత్సరం చేసుకున్నది ఇప్పుడు లీక్ అయిందట ఆ లెటరు. మనం అందరం కూడా ఇక తుపాకీతోటి రాజ్యాధికారం సాధించే అవకాశం లేదు కాబట్టి మన పోరు ఏదైతే ఉన్నదో ఆయుధాల ద్వారా కాకుండా ప్రజా చైతన్యం ద్వారా చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. వీళ్ళు కూడా మరి ఎక్కడికక్కడ లొంగుబాట్లు జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. వీటికి అన్నిటికంటే వీళ్ళు మూకుమ్మడిగా లొంగుబాటులోకి వచ్చి ఖచ్చితంగా జనశ్రీవన్ స్రవంతిలో కలిసి వీళ్ళు ఏదైతే మరి తుపాకీ పట్టి మరి ఇక్కడ ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేసిరో
తుపాకీని వీడి ఓటు ద్వారా చైతన్యపరిచే కార్యక్రమాలు చేయాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మరి ఇక్కడ ఏదైతే నక్సలైట్లు రావాలి, ఇప్పుడు నక్సలైట్లలో ఉన్నప్పుడు మరి ఏదైతే వాళ్ళ భావజాలంతో ఒక రకంగా పోతారో రాగానే వసూళ్లకు పాల్పడుతూ మాజీ నక్సలైట్లు ఎవ్వరు కూడా మరి ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణకు పనిచేస్తున్న పరిస్థితులు అయితే కనబడతలేవు. అక్కడ ఉన్నప్పుడేమో నీతులు చెప్తా ఉన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే లొంగిపోయి రాగానే బూతులు మాట్లాడుతున్న పరిస్థితి, ఒక్కొక్కడు ఇక్కడికి రాగానే సంపాదన మీద పడతా ఉన్నారు. మరి వాళ్ళ సిద్ధాంతాలు ఏమైనా అర్థం కావడం లేదు. అంటే మెడలో తుపాకీ ఉన్నంత రోజులే సిద్ధాంతం మాట్లాడుతూ ఉన్నారు, తుపాకీ వీడంగానే మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు ఇల్లు గుర్తుకొస్తా ఉన్నది, డబ్బులు మరి ఏదైతే ఆర్థికంగా ఎదగాలనే పరిస్థితి గుర్తుకొస్తా ఉన్నది, కానీ నిస్వార్థంగా పనిచేసేటోడు మాత్రం ఇప్పటి వరకు కనబడలేదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక సింగరేణి సీఎండీగా కృష్ణ భాస్కర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మరి ఇక్కడ బలరాం నాయక్ ఏదైతే ఉన్నదో ఆయనకు ఇచ్చిన డిప్యుటేషన్ అయిపోయింది. కేంద్ర సర్వీసుల నుంచి 5 సంవత్సరాలకు మించి ఉండద్దు అని అంటే ఆయన మరి ఇక్కడ ఆయనకు 5 సంవత్సరాల కంటే ఎక్కువైంది ఆయన డిప్యుటేషన్ ఖర్చు, కాబట్టి ఆయన డిప్యుటేషన్ మూసింది. వెంటనే మరి కృష్ణ భాస్కర్ ఐఏఎస్ గారిని సింగరేణి సీఎండీగా నియమించారు. ఇక డిసెంబర్లో కిక్కే కిక్కు తొలి 2 వారాల్లో మద్యంపై ఖజానాకు 2000 కోట్లు. ఇలా మద్యంతోటే ఇవాళ వీళ్ళు ఏదైతే ఉన్నదో వీళ్ళు మరి ఆ జీతాలు ఇవ్వడం కానీ మిగతాయి కానీ మద్యమే దిక్కైంది, మద్యం ఆదాయమే దిక్కైంది. మిగతా ఆదాయాలన్నీ కూడా ఎక్కడికక్కడ మరి వీళ్ళ అసమర్థ వ్యవస్థతో పడిపోతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయించండి అట, ఎందుకంటే మేము అప్పులు చేస్తూనే ఉంటాం, తెలంగాణను సర్వనాశనం చేస్తాం, మీరు మాత్రం మాకు మినహాయింపులు ఇవ్వండి అని చెప్పుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఆస్ట్రేలియా ఉగ్రవాది హైదరాబాద్ అనట. ఈ రకంగా హైదరాబాద్ పరువు తీయడానికి మరి ఇక్కడ పాత బస్తీ నుంచి కొందరు వాళ్ళకు సహకరిస్తా ఉన్నారు. ఆ పాత బస్తీ పరువును కూడా గంగాబాల్ చేస్తున్నటువంటి వాళ్ళను పాత బస్తీ వాసులే ఎక్కడికక్కడ వాళ్ళను దొరకబట్టి వాళ్ళను బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ హైదరాబాద్ మీద మచ్చబడితే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ పరువు ప్రతిష్టలు దెబ్బతింటా ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఇదంతా పాత బస్తీ వాసులు మరి ఖచ్చితంగా గమనించుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఏరివేయాల్సిన బాధ్యతను కూడా వాళ్ళే తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక జీరాంజీపై గరం కొత్త బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం, గాంధీ పేరు మార్పును తప్పట్టిన కాంగ్రెస్, రాముడు నామాన్ని అపవిత్రం చేయొద్దంటున్న విపక్షం. వాళ్ళు ఏదైతే గాంధీని నమ్ముకున్నారో కాంగ్రెస్, మరి ఆ గాంధీ అంటే కాంగ్రెసే గుర్తుకొస్తుంది అని చెప్పి ప్రతిదానికి గాంధీది పెట్టి మాది గాంధీ కుటుంబం అంటా ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ జై శ్రీరామ్ పేరుతోటి ఇవాళ బీజేపీ ప్రజల్లోకి పోతుంది. ఇవాళ ఉపాధి హామీ మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో దాని ద్వారా అనేక మందికి మరి ఇక్కడ 2 పూటల భోజనానికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నది. 100 రోజులు వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఖచ్చితంగా 100 రోజుల పనిదినాలు మరి ఇస్తున్న వేళ ఉపాధి హామీ మీద పట్ల ప్రజలందరికీ ఏదైతే పేద ప్రజలందరికీ కూడా వాళ్ళకు ఒక ప్రేమ అభిమానం ఉన్నది. అది ఎవరైతే ఇచ్చిందో అదంతా కూడా మరి కాంగ్రెస్కే లబ్ధి జరిగే అవకాశం ఉన్నదని ఆ MNREGS పేరును తీసేసి రామ్ పేరు వచ్చే విధంగా విబి జీరామ్జీ అని చెప్పి మరి ఇక్కడ వికసిత్ భారత్ పేరుతోటి ఇవాళ రాముని పేరు వచ్చే విధంగా RAMను పెట్టి మరి ఇక్కడ జీరామ్జీ అని చెప్పి పెట్టి ఇవాళ రాముని వీళ్ళు స్మరిస్తే ఖచ్చితంగా బీజేపీ కోటు పడుతుందని, గాంధీని స్మరిస్తే కాంగ్రెస్ కోటు పడుతుందని ఇలా ఓటర్ రాజకీయాల కోసం ఉపాధి హామీ మీద ఒకరి మీద ఒకరు మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇవి చేసుకుంటున్న పరిస్థితి. ఇక రాహుల్ గాంధీ ఏమో పప్పు అంటే పప్పులాగానే మారిండు. ఇవాళ ప్రజా సమస్యల మీద కొట్టాడకుండా కేవలం ఏదైతే ఓటర్లకు సంబంధించిన సవరణ ఏదైతే జరుగుతా ఉన్నదో మరి ఇక్కడ ఇతర దేశస్తుల ఓట్లు వీకేస్తా ఉంటే వాళ్ళకు మద్దతుగా తిరిగి మరి పూర్తిగా దేశంలో పరువు పోగొట్టుకుంటా ఉన్నది కాంగ్రెస్. ఇప్పటికైనా ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయకుండా ఇదే రకంగా పోతే ఇంకా 50 ఏళ్ళైనా బీజేపీని వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఇక స్థానికంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ స్కేల్ కథం అని చెప్పి ఎవరైతే చెప్పిందో వాళ్ళకు దిమ్మ తిరిగే షాకిచ్చిరు గ్రామీణ ఓటర్లు. చివరికి ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తే మేము నిధులు ఇవ్వమని చెప్పి మరి దిగజారు రాజకీయాలు చేసే స్థితికి వచ్చిండ్రు. ఈయాడితోటి ఇవాళ బీఆర్ఎస్ ఇంకే రకంగా పుంజుకుంటుందో కాంగ్రెస్ కు మరి ఇక్కడ మరో షాక్ తగలబోతా ఉంది నేటి ఫలితాలతోటి అని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.